హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్పెషల్ రెసిపీ అయితే టైగర్ ప్రాన్స్ని పకోడీ ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలనేదండి. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. నాన్ వెజ్ సంబంధించిన A to Z వీడియోస్ నా ఛానల్లో ఉంటాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ విజిట్ చేయండి. వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇవి బాగా క్లీన్ చేసుకోండి. టైగర్ ప్రాన్స్ తొక్కది అక్కడే తీయించాను. దీన్ని సెల్తో ఎలా ఫ్రై చేయాలనేది ఆ వీడియో నా ఛానల్లో ఉంటుందండి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. అంటే రెస్టారెంట్ స్టైల్లో చేయాలండి. ఇందుగా మసాలా కారం అండి, వీడియో నా ఛానల్లో ఉంటుంది. ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం ఫిష్ మసాలా యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ మీకు తగినంత, కొంచెం ఎక్కువ వేసుకుందాం, ఎందుకంటే దీంట్లో మనం కార్న్ఫ్లోర్ అది కలుపుతాం కాబట్టి మనం కొంచెం ఎక్కువ వేసుకుందాం అండి. ఇవి చాలా పెద్ద ప్రాన్స్ అనమాట. కర్రీ కింద తినే బదులు ఇలాగ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. దీంట్లోని కొంచెం శనగపిండి వేస్తున్నాను. ఉంటే మీరు బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు, కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర శనగపిండి ఉంది కూడా శనగపిండి వేస్తున్నాను. తర్వాత కొంచెం వాటర్ వేసి దీన్ని కలుపుదామండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒకసారి ఉప్పు కూడా చూసుకోండి, ఎందుకంటే తక్కువ అయితే మళ్ళీ వేసుకోండి, ఎందుకంటే పిండి అని కలిపాం కాబట్టి తక్కువ అవ్వచ్చు. ఇప్పుడు ఇందులోని ఒక ఎగ్ ఒకటి వేసుకుందాం. తక్కువ కాబట్టి ఒకటి వేసానండి. ఎక్కువ ఉంటే మీకు రొయ్యలు ఒక ½ kg 1 kg అయితే 2 eggs వేసుకోండి. ఇది కనీసం ఒక ½ an hour పాటు మనం అలా ఉంచేద్దాం సైడ్ పెట్టేసి. ఈ విధంగా ఫుల్గా మసాలా పట్టాలన్నమాట. దీంట్లో మీ ఇంట్లో ఏ బ్రెడ్ ఉంటే బ్రెడ్ అండి, స్వీట్లెస్ అయినా పర్లేదు, శాండ్విచ్ బ్రెడ్ అయినా పర్లేదు, నార్మల్ బ్రెడ్ అయినా సరే. నా దగ్గర మిల్క్ బ్రెడ్ ఉంది, వేసాను. జస్ట్ పౌడర్లా చేసి ఒక 2 teaspoons అన్నమాట వేసుకోండి. తర్వాత డిప్ చేసి కూడా వేసుకోవచ్చు, ఇలా వేసుకున్నా పర్లేదండి. స్టవ్ ఆన్ చేసుకొని తక్కువ ఆయిల్లో కాబట్టి నేను నాన్ స్టిక్ వేస్తున్నాను అనమాట. అదే ఎక్కువ ఆయిల్ ఉంటే మనం కళాయిలో వేసుకోవచ్చు, తక్కువ ఆయిల్లో ఫ్రై చేయొచ్చు అండి నాన్ స్టిక్ ఉంటే, ఎందుకంటే కింద అంటుకోదు కదా. నేను జస్ట్ అంటే ఒక 200 ml దగ్గర 150 ml దగ్గర ఆయిల్ వేసాను అనమాట. మనం ఆయిల్ బాగా హీట్ ఎక్కిందో చూసుకోవడానికి చిన్నది వేసాను అనమాట నేను. అది ఆల్మోస్ట్ బబుల్స్ వస్తున్నాయంటే ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం మీరు రొయ్యల్ని దూరంగా పెట్టుకోండి. తర్వాత కలిసి విడిపోతాయి. ఏంటంటే పీసుల కింద అన్నమాట రొయ్యలు. అదే ఫిష్ అయితే కొంచెం మనం దగ్గర వేస్తే పీస్ అయిపోతాయి అన్నమాట. రొయ్యలు ఎందుకంటే చాలా స్టిఫ్గా ఉంటాయి. చిన్న కళాయి కాబట్టి 2 ఆయిల్ కింద వేస్తాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 6 కింద మీడియం ఫ్లేమ్లోనే బాగా రెడ్ షేడ్ వచ్చేదాకా వేపండి. తర్వాత దించే ముందు కొంచెం కరివేపాకు వేయండి, మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. చేపల్లో ఎలా కరివేపాకు ఇందులో వేస్తే చికెన్ పకోడీ కానీ చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి, ఇది మర్చిపోవద్దు. తర్వాత నేను మిగతా బ్యాలెన్స్ కూడా వేసేస్తున్నాను. ఈ ఫిష్ ఫ్రై కానీ తర్వాత మనకి ప్రాన్స్ ఫ్రై కానీ ఆయిల్ ఎక్కువగా లాగదనమాట. నేను ఎంత ఆయిల్ వేసినా అంత ఆయిల్ ఉండిపోయిందండి. ఇది ఇంకొకసారి యూజ్ చేసి మీరు పారేయచ్చు, దీన్ని మళ్ళీ రీయూజ్ చేయకండి వంటకని. ఇది రిఫండ్ ఆయిల్ కాబట్టి 2 సార్లు యూజ్ చేసి పారేయండి, హెల్త్కి చాలా మంచిది. అందుకే తక్కువ ఆయిల్ వేసి నేను ఫ్రై చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ అయిపోయిందండి. మీకు ఎలా కుక్ అయింది కూడా మీకు చూపిస్తాను. కరివేపాకు కూడా వేస్తాను. ఇందులో మీకు కావాలంటే గ్రీన్ చిల్లీని సెంటర్ కట్ చేసి వేసుకోవచ్చు అండి. అవసరం లేదనుకున్నప్పుడు మీరు జస్ట్ కరివేపాకు అయితే కంపల్సరీ వేసి మీరు వేడిగా సర్వ్ చేయండి. ఇందులో జస్ట్ ఒక నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్తో పాటు తింటే చాలా మంచి టేస్టీగా ఉంటుంది అనమాట. కొంతమంది పిల్లలు రొయ్యలు ఇష్టపడరు, మా అబ్బాయి కూడా ఇష్టపడండి. ఇలా ఫ్రై చేసి ఇస్తే మట్టుగా మొత్తం తినేస్తాడు. ఈ విధంగా అయిందండి, చూసారు కదా. చాలా సెల్ అనేది పైకి చాలా క్రిస్పీగా బజ్జీ టైప్లో వచ్చింది. ఎక్సలెంట్గా కుక్ అయిందండి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సింపుల్ రెసిపీ అండి. మసాలా కారం అయితే నా వీడియోలో ఉంటుంది, మీరు అలా ఇంట్లో ప్రిపేర్ చేస్తే ఎటువంటి నాన్ వెజ్ వాడినా సరే, మీరు ఏ కర్రీ వాడినా సరే ఆ కారం వేసుకుంటే ఇంకా ఎటువంటి మసాలాలు ఎడిషనల్గా ఇవ్వాల్సిన అవసరం ఉండదు అనమాట. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.